అంత ఈజీయా? అసలు హంగర్ స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది సైంటిఫిక్లీ చూద్దాం. అలాగే 21 రోజుల తర్వాత ఎందుకు హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు అది కూడా చెప్తా. మొదటి 24 గంటల్లో మన బాడీ రక్తంలో ఉన్న గ్లూకోజ్ ను వాడుకుంటది, తర్వాత లివర్ లో ఉన్న గ్లూకోజ్ ను వాడుకుంటది. అందుకే విపరీతమైన ఆకలి, విపరీతమైన చిరాకు, హెడ్ ఎక్ వస్తుంది. తర్వాత డే 2 నుంచి డే 3 మధ్యలో గ్లైకోజన్ పూర్తిగా ఆగిపోతుంది. బాడీ శక్తి కోసం కొవ్వుని కరిగించడం స్టార్ట్ చేస్తుంది. ఈ స్టేజ్ లో ఆకలి వేయదు, స్మెల్ మారిపోతుంది. డే 4 నుంచి డే 7 మధ్యలో బాడీ అనేది పూర్తిగా కొవ్వు మీద డిపెండ్ అవుతుంది. వెయిట్ లాస్ స్పీడ్ గా అవుతారు. బ్లడ్ ప్రెషర్ అనేది పడిపోయి విపరీతంగా చలి ఉంటది. సెకండ్ వీక్ 14 నుంచి 16 మధ్యలో ఈ స్టేజ్ నుంచి లైట్ గా డేంజర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టైంలోనే బాడీలో ఉన్న మజిల్స్ అనేవి కరగడం స్టార్ట్ అవుతాయి. గుండె కూడా ఒక మజిలే కాబట్టి బలం తగ్గిపోయి బాగా వీక్ అయిపోతుంది. బ్లడ్ లో పొటాషియం, సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. థర్డ్ వీక్ డేంజర్ జోన్ ఇది 18 డేస్ నుంచి 21 డేస్ మధ్యలో ఏకంగా 6 నుంచి 10 కిలోల వరకు తగ్గుతారు. హార్ట్ బాగా వీక్ గా ఉంటది. గట్టిగా అరిచిన, చిన్న షాక్ తగిలిన గుండె ఆగిపోతుంది. డిహైడ్రేషన్ బాగా అయ్యి కాళ్ళు చేతులు వణుకుతాయి. కిడ్నీల మీద ప్రెషర్ పడుతుంది. బ్రెయిన్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది, గందరగోళంగా ఉంటది. ఈ స్టేజ్ లో ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే 21 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకే 21 రోజులు దాటిన తర్వాత ప్రమాదం అని చెప్పి, ఏ టైం లేదని జరగవచ్చు అని చెప్పి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారు పోలీసులు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని చెప్పి ఆయన చెప్పలేదు కదా. ఆయనే లేనప్పుడు ఇంజురీ డబ్బులు వస్తాయండి, డబ్బులు రాకపోతే ఏంటి? ఎంజాయ్ చేయడానికి ఆయన ఉండడు కదా. హంగర్ స్ట్రైక్ అనేది మన బాడీకి మనం వేసుకునే శిక్ష. అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? అది అందరు చేయలేరు, దేశం మీద ప్రేమ ఉంటే తప్ప. ఒక పూట భోజనం లేకపోతే గిలగిలా కొట్టుకుంటారు. మీరు హంగర్ స్ట్రైక్ గురించి మాట్లాడుతున్నారు. ఇట్లు మీ శాషు. బాయ్.